రతన్ టాటా గారు హిందూ కాదు, జోటనిస్టులు. 50,000 మంది ఉన్న ఈ జోటన్ మతాన్ని కాపాడవలసింది భారతీయులుగా మనందరి బాధ్యత. ఈ విధంగా చూసుకుంటే రతన్ టాటా గారు ఎందుకు ఇంత వాళ్ళ ఈ పార్సీలంతా ఇంత దానం చేయడానికి గల కానీ వాళ్ళ మతం నేర్పిన సిద్ధాంతం. ఆ మతం నేర్పించడం చూసారా, మతం ఎంత మనిషికి ఎంత అవసరం ఎప్పుడైనా అర్థమవుతుందా? మతం అనేది మనిషికి అవసరం. అందరికీ తెలుసు అన్ని మతాలు, ఈ 5,000 మతాలు మనుషుల చేతనే సృష్టించబడ్డాయి, మానవుని చేతనే సృష్టించబడ్డాయి. సో ఈ మతాలన్నీ నేర్పుతున్నాం ఏంటంటే మనిషి మంచిగా బతకాలని. ఈ పార్సీ ఉన్న మతం ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు మంచిగా బతుకు, మంచిగా మాట్లాడు, మంచిగా ఉండు. ఈ 3 సిద్ధాంతాలు ఎప్పుడు పార్సీ వాళ్ళు ప్రపంచ జనానికి నేర్పిస్తారు. సో రతన్ టాటా గారు కూడా ఆయన చనిపోతూ మనకు చాలా నేర్పించారు. సో ఆయన పార్థవ దేహాన్ని కూడా వీళ్ళు పార్సీ కమ్యూనిటీ ద్వారా వాళ్ళైతే చేయడం జరిగింది. వాళ్ళ సంస్కృతి ద్వారా దహన సంస్కారాలు అయితే చేయడం జరిగింది. హీరో ఈ జొరాస్ట్రియన్ మతం మీద నీ అభిప్రాయం? చాలా గొప్ప మతం అన్న, చాలా గొప్ప మతం. ఇప్పుడు ఈ సిద్ధాంతాలను ఇంకా పార్సీ పీపుల్ పాటిస్తున్నారంటే రాబందులు ఎక్కడ ఉన్నాయండి? మీరు చెప్పండి. రాబందులు ఎక్కడ ఉన్నాయి? రాబందులు పోయి మన ఇండియాలో కూడా, మన భారతదేశంలో కూడా ఈ గొట్టలు ఉండేవి అనమాట. టవర్ ఆఫ్ సైలెన్స్లో కోల్కతాలోని ఉన్నది, అండ్ హైదరాబాద్లో కూడా విన్నాను. చాలా ప్రదేశాల్లో ఈ గొట్టలు ఉన్నాయి, సమాధులు, చచ్చిపోయిన శవాలను తీసుకొచ్చి వాళ్ళు రాబందులు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే రాబందులు రావట్లేదు. సో ఆ శవం కుళ్ళిపోయి వ్యాధులు కారణం అవుతాయి. అంటే రాబందులు లేవు కదా, పర్యావరణం వల్ల రాబందులు అన్నీ పోయాయండి. అందుకే రాబందులు చాలా మతాల్లో దేవుళ్ళు. మీరు